నమో గురుభ్యః. మనము అమృతత్వం సాధించడం ఎట్లా? ఈ మృతత్వం ఉన్నది అన్న మోహంతో ఉన్నామే. మరణాలతో, జన్మలతో ఉన్న ఏదో ఒక దేహము ఉన్నది అన్న మోహంతో ఆ బంధాలన్నీ తగిలించుకుంటూ ఉన్నామే. అందులో నుంచి బయటపడేందుకు మార్గమేమి అని వెతుకుతూ ఇక్కడికొచ్చి కూర్చున్నాము. ఇక్కడ గురువుగారు మన బాధ చూడలేక ఏం చెప్తున్నారంటే, ఉందనుకుంటున్నావు నువ్వేంటో బంధము, ఉందనుకుంటున్నావు నువ్వేంటో మోక్షము, ఉందనుకుంటున్నావు నువ్వేదో మృతత్వము, జన్మ, మరణము ఇవేవీ లేవు. బంధము లేని, మోక్షము లేని స్వరూపము నీది. అయితే ఉన్నదని ఎందుకు అనిపిస్తున్నది అంటే నీ మనస్సు. నీ మనస్సు నీకా విధంగా కల్పించి చూపిస్తూ ఉంటే నువ్వు చూస్తూ మోహపోతూ ఉన్నావు. నీ మనసుని అర్థం చేసుకో. ఆ విధంగా చేశావంటే దాన్ని నీ వశంలో పెట్టుకోవచ్చు. అప్పుడు దాంతోటే నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు అని ఎంతో దయతో మనకి గురువుగారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అలిసిపోయి గాఢాంధకారంలో పంకపూరితమైన బురద గుంటలో తాపాగ్నులతో తపించిపోతూ, కృశించిపోతూ, దిక్కుతోచక, దారి కనిపించక, తడుముతూ వెతుక్కుంటూ ఎవరైనా చెప్పేవాళ్ళున్నారా? ఈ అగ్నులతో తపింపచేస్తూ, తాపాలతో తపింపచేస్తూ, దారి కనపడనివ్వకుండా దట్టంగా అల్లుకున్న ఈ చీకట్లో నుంచి బయటపడడానికి మార్గమేదైనా ఎవరైనా చూపిస్తారా అని ఆశపడుతూ అట్లానే తడుముకుంటూ ఆ ముళ్ళలో నుంచి, రాళ్ళలో నుంచి వెతుకుతూ వస్తే ఇక్కడ అమృత బిందువులాగా, దీపంలాగా ఈ ప్రదేశం కనిపించింది. ఇక్కడ గురువుగారు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది చూస్తూ ప్రయత్నం చేస్తే ఇక్కడి నుంచైనా మనకి ఇందులో నుంచి బయటికి వెళ్ళడానికి మార్గం కనిపిస్తుందేమో ట్రై చేద్దాము. గురువుగారు ఏం చెప్తున్నారు మనల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, ఆ చీకట్లో నుంచి భోగి మంట లాంటి ఈ ఆత్మజ్ఞానపు వెలుగు దగ్గరికి తీసుకునొచ్చి కూర్చోబెట్టి, ఆ ప్రకాశంలో ఆయన ఏం చెప్తున్నారంటే, మనసే కారణము. నీకు నీ మనసే కారణము. అటు బంధానికైనా, ఇటు మోక్షానికైనా. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, ఈ మనసులో ఉన్న ఈ విషయాలను నువ్వు నిర్విషయంగా మార్చావంటే, ఇంకప్పుడు మనసే లేకుండా నశిస్తుంది. అప్పుడు ఆత్మభావము తెలుస్తుంది అని చెప్తూ వచ్చారు. అందుకోసం ప్రయత్నం చెయ్యాలి నువ్వు. ధ్యానమైనా అదే, జ్ఞానమైనా అదే, తపస్సైనా అదే. కాబట్టి తపించు అని చెప్తున్నారు. 3 చెప్పారిక్కడ. జ్ఞానము, ధ్యానము, తపస్సు అని చెప్పారు. తపించడం అంటే ఆలోచించడం అని అర్థముంది. తపస్సు అంటే జ్ఞానం అని అర్థముంది. జ్ఞానం అంటేనే ధ్యానం. పరధ్యానం ప్రపంచ ధ్యానం గాదు. ఆత్మ ధ్యానం కావాలి. ప్రపంచ ధ్యానము పరధ్యానం కాదు. ఆత్మ ధ్యానం, పరధ్యానం గావాలి మనకి. అందుకోసం ప్రయత్నం చేస్తున్నాము. దానికి ఈ 2 శ్లోకాల్లో 2 స్టెప్ ప్రాసెస్ చెప్పారు. చాలా వేగంగా చెప్పారు. అయితే దాన్ని విస్తారంగా మిగిలిన ఉపనిషత్తుల్లో మన గురువులు మనకు చెప్తూ వచ్చారు. దానికి భాష్యకారులు మనకర్థమయ్యే విధంగా మార్గాన్ని చూపిస్తూ వచ్చారు. ఇక్కడ మళ్ళీ కొంత ప్రయత్నం చేద్దాము. చింత్యమున్నది అనుకుంటాం మనము. మనకు మనం దేని మీద ఫోకస్ చేయాలంటే, మనకున్న ప్రాబ్లమ్స్ అని చాలా ఉన్నాయనుకుంటాం గానీ, చాలా లేవు ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒకటి. సంసారమే ప్రాబ్లమ్. ఆ సంసారంలో చాలా వస్తువులున్నట్టుగా కనిపిస్తాయి. మనుషులున్నట్టు,
వస్తువులున్నట్టు, పదార్థాలున్నట్టు ఏంటో కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఆలోచన చేద్దాము? పోయిన వారం చూసుకున్నాం మనము. ఏదో విధంగా ఆలోచనకి అందని దాన్ని ఆలోచించే పట్టుకోవాలి. అందుకోసం అక్కర్లేని ఆలోచనల్ని వదిలిపెట్టాలి అని చూసుకున్నాము. ఈ అక్కర్లేని ఆలోచనల్ని వదిలిపెట్టడం ఎట్లా అంటే, ముందు నువ్వు సమస్థితిని పొందు. పక్షపాతాలు వదిలిపెట్టి సమస్థితికి రావాలి. నేను, వాడు, నా వాళ్ళు, పక్కన వాళ్ళు, నాది, ఇంకేంటో వేరేది అని ఇన్ని రకాలుగా చూడరాదు. అన్నీ సమంగా చూడగలిగితే అప్పుడు ఇక్కడ చెప్తున్న టెక్నిక్ పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదో ఒక పక్షంలో కూర్చున్నావంటే అటువైపు నుంచే చూస్తూ ఉంటావు గాబట్టి నీకు విషయం అర్థం గాదు. అయితే పక్షాలు వదిలిపెట్టి నువ్వు మధ్యలోకొచ్చి కూర్చున్నావనుకో, అప్పుడేమవుతుంది? సమంగా చూడడం వస్తుంది గాబట్టి, అటు సైడ్ ఏదుందో, ఇటు సైడ్ ఏదుందో నీకు క్లియర్‌గా తెలుస్తుంది గాబట్టి, అప్పుడింక పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకని ముందు సమత్వ స్థితి కోసం ప్రయత్నం చెయ్యి నువ్వు. ఈక్వానిమిటీ కోసము ట్రై చెయ్యి. ఇంకా తర్వాత నేను చెప్తాను విను అని చెప్తూ, మన ఉపనిషత్తు 2 శ్లోకాల్లో మనకున్న ప్రాబ్లమ్‌ని మళ్ళీ 2 పార్ట్స్‌గా విడదీసి చూపిస్తుంది. ఈ పైన ఉన్న శ్లోకంలో, 6 శ్లోకంలో చింత్యం అనుకుంటాం మనము. ఏదో చింత్యం అంటే ఆలోచించవలసింది అనుకుంటాము. ఆలోచించవలసినవేవి అంటే, అంటే ఉద్యోగం ఎట్లా వస్తుందని ఆలోచించాలి. ఆరోగ్యం బాగుండాలంటే మరి ఏం చేయాలో ఆలోచించాలి. డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోవడం గురించి ఆలోచన చేయాలి. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దాని గురించి ఆలోచిస్తున్నాను. అందుకోసం ఆలోచన చేయాలి. నా పిల్లల గురించి ఆలోచించాలి అని ఇవన్నీ ఆలోచించాలి, ఆలోచించాలి, ఆలోచించాలని ఏవేవి అనుకుంటున్నామో వాటిని చింత్యం అనుకుందాం ఇక్కడ. టెక్నికల్ టర్మ్ చింత్యం. అంటే ఆలోచించవలసినవేవో ఆలోచించాలనుకుంటుంటాం గదా! అవి. ఏవో బాహ్యమైన పదార్థాలు. ఉన్నాయనుకుంటాం పదార్థాలు. యాక్చువల్లీ ఆ పదార్థాలు ఉన్నాయనుకుంటాము. కానీ అవన్నీ కలలోని పదార్థాల్లాగా నిజంగా లేవు. దాని గురించి ఎందుకు అంటే, లేని పదార్థాల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, అవన్నీ గూడా నా చింత్యం. ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ అయినా గాని అవే ఆలోచనలొస్తుంటాయి. అందుకని ఇప్పుడేం చేద్దామంటే, అదిగో నా కూతురు, నా కొడుకు, నా భర్త, నా భార్య, నా తమ్ముడు, నా ఇల్లు, నా అక్క, నా ఉద్యోగము, నా కారు అని ఏవేవో నా స్నేహితుడు, నా శత్రువు, నాకు నచ్చిన సినిమా, నాకిష్టం లేని కథ అని ఏవో ఉంటాయి. పక్షపాతాలతో ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అయితే ఈ పదార్థాలన్నీ ఏవున్నాయో వాటిని ఆలోచించి అవి నిజంగా లేవు గదా! వాటిని ఆలోచిస్తున్నది నేను. యాక్చువల్‌గా పదార్థాలు లేవు గదా! నిజంగా నా కొడుకు, నా కూతురు, మా అమ్మ, మా అక్క, మా నాన్న, నా ఉద్యోగము, నా ఇల్లు, నా పిల్లి అంటున్నప్పుడు నా, నా, నా అనే ఆలోచన చేస్తున్నాను గదా! కాబట్టి ఆ పదార్థాలన్నీ లేవు. అదంతా మోహము. అయితే ఉన్నది నేను అంటున్నాను గదా! అని దాని గురించి ఆలోచన చెయ్యాలి అని మొదలుపెట్టామనుకోండి. అవి అవతల పదార్థాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి. వాటిని వదిలిపెట్టాలి అంటే ముందు మనసుని నిరోధించడం చెయ్యాలి. హృదయంలోనే మనసుని నిలబెట్టాలి. అప్పుడేమవుతుంది బయట పదార్థాలేవున్నాయో ఇంద్రియ గోచరాలన్నీ చింత్యాలు. ఇంద్రియాలకు తెలుస్తూ ఉన్నవన్నీ చింత్యాలు. వాటిని అక్కడే బయట ప్రపంచంలో వదిలిపెట్టి వెనక్కి తిరగని చెప్పింది గదా! అంతవరకు చేయగలిగితే బ్రహ్మం తెలుస్తుంది అంటే అప్పటికే వచ్చేస్తుందని అనుకునేమో కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గుతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే జబ్బు తగ్గదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు టెస్టులు రాసిస్తాడు. చేయించుకుని మళ్ళీ రిపోర్ట్స్ తీసుకెళ్తే వాడు చూసి మందులు రాసిస్తాడు. ఆ మందులు తెచ్చుకొని వేసుకుంటే అప్పుడు తగ్గుతుంది కాబట్టి. అయితే కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే నీకు జబ్బు తగ్గుతుందని చెప్పినట్టే ఇక్కడ ఆ చింత్యాన్ని నువ్వు చింతించావనుకో
చింతించే వస్తువులే మిగులుతాయి కాబట్టి, అచింత్యమైన వస్తువును నువ్వు చింతించు. ఎట్లా అంటే పక్షపాతం వదిలిపెట్టి ఇంక నీకు బ్రహ్మ దొరుకుతుందని జెప్పింది. నువ్వు వాడిని వీడిని ఎట్లా అండి నాకిన్ని కష్టాలున్నాయి, మరి ఎట్లా తగ్గుతుందండి? నా ప్రాబ్లమ్స్ ఎట్లా పోతాయండి అని అడుక్కుంటూ తిరగడం గాదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, అప్పుడు వాడు నీకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటికి మందు వేస్తాడు తగ్గిపోతుంది అని చెప్తారు గదా! అట్లా ఇక్కడ నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాబట్టి ముందు పక్షపాతాన్ని వదిలిపెట్టి బ్రహ్మ దగ్గరికెళ్ళని జెప్పారు. అప్పుడు బ్రహ్మం దొరుకుతుంది అని జెప్పారు. అయితే అప్పటికే అయిపోలేదు బ్రహ్మ దొరకడం. అప్పుడే జరగదు. మన ప్రాబ్లమ్ ఏంటంటే బయట బాహ్యమైన చింత్య వస్తువులు అంటే మనం జనరల్‌గా ఆలోచించే వస్తువులేవున్నాయో వాటిని బయటే వదిలిపెట్టి, మన ఇంద్రియాల్ని వెనక్కి తిప్పి, మనసుని లోపలే కూర్చోబెడితే గూడా లోపల ఆలోచిస్తుంటుందది. బయట పదార్థాలు బాహ్యంగా ఉన్న పదార్థాల్ని బాహ్యంలోనే వదిలిపెట్టి లోపలికి తిరిగితే గూడా, వాటి తాలూకు జ్ఞాపకాలుంటాయి, భావాలుంటాయి. వాటినేం చేస్తావు? కావాలంటే నువ్వు స్నేహితుల్ని కట్ చేస్తావు, ఇంటికి రానివ్వవు, నువ్వెక్కడికి వెళ్ళవు, లేదా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటావు, ఎక్కువ మాట్లాడవు ఎవరితో, ఏది ఎక్కువ తింటాను అవి అని ఆలోచనలు చెయ్యవు, ఉన్నదేదో తింటూ ఉంటావు, ఏవో జరుగుతున్న కర్మలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటావు. సరే మంచిది అంతవరకొచ్చావు. కానీ వాటి తాలూకు జ్ఞాపకాలుంటాయి లోపల మరి. భావాలుంటాయి. వాటి గురించి ఏం చేస్తావు? 2 స్టెప్ ప్రాసెస్. ఒకటి ఫిజికల్‌గా ఆ పదార్థాలకి నువ్వు దూరంగా ఉంటూ మనసుని వెనక్కి తిప్పడం ఒకటి. వెనక్కి తిరిగినా కూడా మనసు, ఇంద్రియాలు ఆ పదార్థాల్లో బాహ్యమైన విషయాల్లో తిరక్కపోయినా గూడా కన్ను ఏ దృశ్యాన్ని చూడట్లేదు. కాళ్ళు ఏ నయాగరా ఫాల్స్ చూడ్డానికి నడుచుకుంటూ పోవట్లేదు. నోరు ఎవరితో మాట్లాడట్లేదు. అవన్నీ ఆ ఇంద్రియాలైతే క్వైట్‌గానే ఉన్నాయి గానీ, మనసులో భావాలుంటాయి మరది జ్ఞాపకం చేసుకుంటుంటుంది. ఊరుకోదు. దాన్నేం చేస్తావు? అందుకని కూడా మళ్ళీ నువ్వు ప్రయత్నం చేసుకోవాలి గదా! అని ఇక్కడ ఏవైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్న పదార్థాలున్నాయో వాటిని వదిలిపెట్టి వెనక్కి తిరుగు. నీ లోపలికొచ్చి కూర్చున్నావంటే నీ మనసు ఏవో భావాలన్నీ చేస్తూ ఉంటుంది. జ్ఞాపకాలన్నీ చేస్తూ ఉంటుంది. గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భావిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భావనలను కూడా నువ్వు వెనక్కి తిప్పాలి కదా! ఈ భావనలు కూడా ఎప్పుడైతే అభావమయ్యాయో, ఎప్పుడైతే అక్కర్లేని ఆలోచనలన్నీ ఆలోచించడం నువ్వు ఆపేసావో, అంటే బయట విషయాల గురించిన ఆలోచనలు ఆపేసావో, లోపల వాటి తాలూకు జ్ఞాపకాలుంటాయి. ఆ భావనలుంటాయి. వాటిని కూడా నువ్వు లేకుండా చెయ్యాలి కదా మరి. అందుకోసము అని ఇక్కడ తర్వాత 7వ శ్లోకంలో ఇంకొక ఉపాయం చెప్తూ ఉన్నది మన ఉపనిషత్తిక్కడ. ఎందుకు అంటే, నిజంగా గూడా చింత్యము ఆలోచించాలి గదండీ! నా కూతురు గురించి ఆలోచించాలి, నా కొడుకు గురించి ఆలోచించాలి, ఏదో కష్టాలున్నాయి మరి వాటి గురించి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటే వాటిలో నుంచి వెనక్కి తిరుగు. వెనక్కి తిరుగంటే కావాలంటే కూతురికో, కొడుక్కో, భర్తకో, భార్యకో అటువంటి వాటికి దూరంగా వెనక్కి తిరగొచ్చు. వాటికి ఫిజికల్‌గా దూరంగా ఉండొచ్చు. కానీ మనస్సులో ఆ భావాలు పోవు అప్పుడే అంత తొందరగా, అంత సులువుగా. కాబట్టి ఏం చెయ్యొచ్చంటే అని ఏం చెప్తున్నది మన ఉపనిషత్తు మనకు, స్వరేణ సంధయేత్ యోగం అస్వరం భావయేత్ పరం అస్వరేణ అనుభావేన నా అభావః భావః ఇష్యతే అని చెప్పింది. ఇష్యతే మనం కోరుకోవలసింది ఇది. మనం కోరుకోవలసింది ఏమి అంటే అని చెప్తూ స్వరేణ అన్నది ఈ స్వరము అని కనపడగానే, అస్వరము అనగానే మన వాళ్ళు ఈ యోగము అని చూసి వెంటనే దానికి చెప్పిన అర్థమేమి అంటే, స్వరం ఉంటుంది ఓంకారము. ఓం అన్న దాంట్లో ఆ, ఊ, మా అని ఉంటాయి గదా! ఈ ఆ, ఊ, మా అన్నవి 3 కలిపితే ఓంకారంగా ఉంటుంది. ఈ ఓంకారాన్ని నీ యోగాభ్యాసంతో సంధయేత్ అనుసంధానం చెయ్యి. అంటే ఇక్కడ ధ్యానం అని చెప్పారు గదా! ఇప్పుడు జ్ఞానం అన్నాదే, ధ్యానం అన్నాదే గాని, జ్ఞానం ద్వారా నువ్వేం చెయ్యాలి? ఆలోచించేవన్నీ పనికిమాలిన విషయాలు.
కాబట్టి వాటిని ఆపేసి, ఆలోచనకు అందని దాని గురించి ఆలోచన చెయ్యి అని చెప్పారు. ఆ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. ఈలోగా ధ్యానం ఉంది గదా! ఆ ధ్యానం కోసం ఈ యోగం ఉంది గదా! యోగాభ్యాసం చేయి కూర్చొని ఓంకారం బెట్టుకుని, నువ్వు యోగంలో ఆసన ప్రాణాయామ అట్లాంటివన్నీ బెట్టుకుని జపం చేస్తూ ఉండు. ఆ జపంలో నువ్వేం చెయ్యాలి అంటే, ఆ యోగంలో ఓంకార ఉపాసనలో ఏం చెయ్యాలి అంటే, అస్వరమైన, పరమైన అదేదో ఉన్నది తత్వం దాన్ని భావించాలి. ఓం అంటూ అయితే ఈ పరాన్ని ఆ ఓంకారంతో అనుసంధానం చేసి భావన చెయ్యి అని చెప్తూ ఉన్నది. అటువంటి అస్వరం ఏదైతే నీకు అనుభవంలోకొస్తుందో, అప్పుడు నా భావం అనుకుంటున్నది భావం అవుతుంది. మనకది కావాలి అని చెప్తున్నది. అయితే మనది యోగ మార్గం గాదు. ఉపాసనా మార్గం గాదు. మనది జ్ఞాన మార్గము. అసలు ధ్యానమని వేరుగా ఉన్నది అని చెప్పట్లేదు ఇక్కడ మన ఉపనిషత్తు. జ్ఞానం వేరు, ధ్యానం వేరు, యోగం వేరు అని చెప్పట్లేదు. ధ్యానంతో యోగం సాధన చేయొచ్చు. చింతనం అంటే మననము జ్ఞానానికి సంబంధించిన విషయము. జ్ఞానం అంటే చింతన చెయ్యి, ధ్యానం అంటే యోగం జెయ్యి అని జ్ఞానం వేరు, ధ్యానం వేరు అని వేరుగా చూపించట్లేదు. ఇదే జ్ఞానం, ఇదే ధ్యానం అన్నది. అంటే 2 ఒకటే. కాబట్టి దీన్ని ఓంకార ఉపాసనగా కాకుండా, ఓంకారాన్నే పెట్టుకుని జ్ఞానంతో ఎట్లా దాన్ని అనుసంధానం చేసుకోవాలి అని మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు కొంత ప్రయత్నం చేద్దాము. మాండూక్యోపనిషత్తు చదువుకుంటూ ఉన్నప్పుడు మనము మన గౌడపాదుల వారి కారికలను పెట్టుకుని, దానికి మళ్ళీ శంకర్ల వారి భాష్యంతో ఆయన మళ్ళీ దాన్ని మనకు విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తే, ఇక్కడ కూర్చొని చూసాము. మళ్ళీ దాన్ని ఎట్లైనా చదువుకుంటాం కలిసి. అయితే ఇక్కడ ఈలోగా కొంత ప్రయత్నం చేద్దాము. రకరకాలుగా ట్రై చేద్దాము. ఎందుకు అంటే ఈ భావనలున్నాయి మనసులో. నిజంగా ఫిజికల్‌గా ఆ పదార్థాలు దూరంగా ఉన్నా గూడా, మనము ఆ పదార్థాలను దూరం జేసుకున్నా గూడా, మనకు ఆ పదార్థాలు దూరం అయిపోయినా గూడా, ఉన్న భర్త చనిపోయాడు, ఉన్న తల్లి చనిపోయింది, ఉన్న భార్య చనిపోయింది, లేదా కొడుకు చనిపోయాడు. ఆ రకంగా దూరం అయిపోయారు. లేదా వాళ్ళు విడిపోయారు. లేదా వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు. ఈ రకంగా ఉంటే కూడా మనసులో భావనలు అంతే తీవ్రంగా, అంతే బలంగా అట్లనే ఉంటాయి మరి. ఈ భావనలను కూడా మనము అభావం చెయ్యాలి కాబట్టి, మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చెప్పింది చాలా ఎక్కువగా అన్ని చోట్ల కనిపించిన అర్థము ముందు చూద్దాము. తర్వాత మనం కూడా భావన చేసుకుందాం. స్వరం ఉంటుంది. ఓంకారమే పెట్టుకుందాము. ఓంకారంలో ఆ, ఉ, మా అని ఉంటాయి. ఇప్పుడు ఈ ఆ, ఉ, మా అన్నవి 3 మాత్రలు. ఇవి 3 పాదాలనుకో. ఇవే 3 వ్యాహృతులనుకో. ఇవే 3 అవస్థలనుకో. అప్పుడు అంటే 3 అవస్థల్లో జాగృత అవస్థ, ఉ అంటే స్వప్నావస్థ, మా అంటే సుషుప్తి అవస్థ. లేదా వ్యాహృతులు పెట్టుకున్నావనుకో భూహు, భువః, స్వహ అని. అంటే భూ, ఉ అంటే భువః, మా అంటే స్వహ. లేదా పాదాలు పెట్టుకున్నావనుకో, అంటే మొదటి పాదము, ఉ అంటే రెండో పాదము, మా అంటే మూడో పాదము, తర్వాతది తురీయము అని ఏదో ఒకటి పెట్టుకోవాల్సొచ్చిందనుకో. ఈ విధంగా ఏదో రకంగా వాటిని కలుపుకొని కానీ ఏంటంటే నువ్వు చూడవలసింది అంటే ఇదిగో ఈ భూమి, భూలోకము, అంటే జాగృతావస్థ, అంటే ఇంకేంటో ఉన్నది అని ఇంతవరకే చూడకుండా ఆ, ఊ, మా మూడిట్లో కూడా ఉన్నదెవరు? నువ్వు ఇదిగో ఈ జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని చెప్తున్నప్పుడు 3 అవస్థలు గాదు. 3 అవస్థలు మారిపోతూ ఉంటే కూడా మారకుండా ఉన్నదెవరు? నువ్వు గదా! కాబట్టి అది పరంభావం. అది
అస్వరం, అమాత్ర, అపాదం, అనవస్థ దానికి జాగృత్, స్వప్న, సుషుప్తి అన్న అవస్థలు గూడా లేవు. దానికి ఏ వ్యాహృతి లేదు. అది ఏ విధంగా గూడా విశేషంగా వ్యాపించడం అన్నది లేదు. అదెప్పుడూ నిశ్చలంగా ఒకేలాగుంటుంది. వికారాలు, మార్పులు లేకుండా. అని ఆ రకంగా నువ్వు ఉన్నదాన్ని పట్టుకో, మారుతున్న దాన్ని కాదు. ఉన్నదాన్ని పట్టుకో, ఎప్పుడూ ఉన్నదాన్ని పట్టుకో, మారుతూ ఉన్నదాన్ని వదిలిపెడుతూ వెళ్ళు. ఆ రకంగా నువ్వు ఒకవేళ సంధానం చేశావనుకో, దీన్ని సాధించొచ్చు. దేన్ని? అస్వరమైన పరంభావాన్ని ఆ విధంగా భావయేత్, భావించు నువ్వు. భావిస్తూ ఉన్నావనుకో, అది ఎప్పుడో ఒకప్పుడు నీకు అనుభవంలోకొచ్చిందనుకో అంటే, ఓం అని నువ్వు ఆ యోగంతో అనుసంధానం చేసి, జ్ఞానయోగంతో అనుసంధానం చేసి, జ్ఞానంతో దాన్ని కలిపి, ఓం అంటూ ఉన్న సమయంలో ఓంలో ఆ, ఉ, మా ఉన్నా కూడా మూడిట్లో ఉన్నదేమి? జాగృత అవస్థలో ఉన్నది నేనే. స్వప్నావస్థలో ఉన్నది నేనే. సుషుప్తి అవస్థలో ఉన్నది నేనే. ఈ అవస్థలు లేకుండా కూడా ఉన్నది నేనే. ఆ, ఉ, మా అని శబ్దాలు చేస్తూ ఉన్నప్పుడు నేనే. ఓం అన్నప్పుడు నేనే. అసలా శబ్దం లేని మౌనంలో ఉన్నది నేనే. అని అటువంటి అనుభవం ఎప్పుడైతే నీకు కలుగుతుందో, అప్పుడేం జరుగుతుంది అంటే, అభావము ఇంతవరకు ఆత్మ లేదు లేదనిపిస్తుంది గదా! అంతటా ఉన్నది అదే అయితే గూడా, అది తెలియకుండా ఉన్నది గదా! ఇంతవరకు అది అభావము అంటే తెలియకుండా ఉన్నది గదా! అయితే అది అభావం గాదు, తెలియకుండా ఉండడం గాదున్నా. అది భావమైపోతుంది. చాలా స్పష్టంగా ఎక్కడ బడితే అక్కడ ఉన్నది నేనే అని తెలుస్తూనే ఉంటుందప్పుడు. 3 కాలాల్లో ఉన్నది నేనే, 3 అవస్థల్లో ఉన్నది నేనే, 3 లోకాల్లో ఉన్నది నేనే, 3 మూళ్ళుగా ఉన్న త్రిపుటులన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నది నేనే అని ఎప్పుడైతే తెలుస్తుందో దాని పేరు భావం. దాని పేరు పరంభావం. భావం అంటే ఉండడం అనర్థం. ఇంతకు ముందు ఇటువంటి విచారణ చేసే కన్నా ముందు, ఆ విచారణ అనుభవంగా మారే కన్నా ముందు అభావమై ఉన్నది. నేను అన్నది తెలియకుండా ఉన్నది. మిగిలిన పదార్థాలన్నీ తెలుస్తుంటాయి గానీ, నేను అన్నది మాత్రం తెలియకుండా ఉంటుంది. నేను అనడం మాత్రం జరుగుతూ ఉంటుంది. కానీ, అది స్ఫురణకు మాత్రం రాదు. అయితే కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఓంకారాన్ని అనుసంధానం చేసి, ఆ యోగంతో, జ్ఞాన యోగంతో మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు అమాత్ర అపాదమై ఉన్నదేదున్నదో, దాన్ని ఒకవేళ భావించగలిగితే, ఆ విధంగా భావించగలిగితే గాదు, భావయేత్ అని చెప్పింది. సంధయేత్, భావయేత్ అన్నదది. చెయ్యి, చెయ్యి అని చెప్తున్నది. స్వరంతో యోగాన్ని కల్పు. ఆ విధంగా నువ్వు అస్వరమైన పరాన్ని భావించు. ఆ భావన గట్టిపడ్డదంటే, ఇంతవరకు ఎక్కడుందో లేదో తెలియకుండా ఉన్న ఆత్మ ఎక్కడ పడితే అక్కడ ఉన్నది అది ఒక్కటే, ఇంక వేరేది లేదు అని తెలుస్తుంటుంది అని చెప్పింది. ఇక్కడికొచ్చేసరికి అప్పుడు పరంభావం ఉన్నప్పుడు అపరాన్ని భావించే మనసు లయమైపోతుంది. అప్పుడది క్షయమైపోతుంది. అప్పుడది క్షయమవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఓంకారాన్ని అనుసంధానం చేసుకొని చెయ్యమంటే, ఆ విధంగా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి చెయ్యొచ్చు. చెయ్యాలి. సంధయేత్, భావయేత్ అన్నది. అయితే ఈ స్వరాన్ని మళ్ళీ మనము జ్ఞానపరంగా ఇంకా కొంత భావన చేద్దాము. స్వరము అన్నదానికి అర్థము శబ్దము. అయితే ఈ శబ్దాలనే పెట్టుకుని, ఈ మాటలనే పెట్టుకుని, ఆ వేదాలను, మన శాస్త్రాలనే పెట్టుకుని, మన ఆలోచనలు కూడా శబ్దాలే. ఎందుకు? శబ్దాలు మళ్ళీ 4 భాగాలుగా ఉంటాయని పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఏంటో చెప్తూ వస్తారు మనకు. అవన్నీ గూడా మనసులోని భావనలు గూడా శబ్దాలే. ఈ శబ్దాలను స్వరాలనే పెట్టుకోవాలి మరి. మాటలే పెట్టుకోవాలి. శ్రవణం దగ్గర నుంచి మొదలుపెట్టామంటే, అక్కడి నుంచి మొదలుపెట్టి చింతనము, ఆలోచన వరకు గూడా శబ్దాలుంటాయి, మాటలుంటాయి.
అన్నింటికి ఆకారాలుంటాయి ఆ భావనలకు. కాబట్టి ఈ శబ్ద ప్రపంచాన్నే శబ్దంతో కూడిన మొత్తం మన వాంగ్మయాన్నే పెట్టుకుని యోగంతో సంధానం చెయ్యాలి. జ్ఞానంతో కలపాలి. శబ్దాన్ని శబ్దంగా మాత్రమే పట్టుకోకుండా, దాన్ని జ్ఞానంతో కలిపామంటే, మన వేదం చెప్పిన మాటలన్నింటినీ, అందులోని వాక్యాలన్నింటినీ పట్టుకుని కేవలం శబ్దంలాగా పట్టుకోవడం గాదు. ఆ శబ్దాలు ఏ అర్థాన్ని సూచిస్తున్నాయో దాన్ని జ్ఞానంతో కలిపి పట్టుకోవాలి. కాబట్టి స్వరాన్ని యోగంతో సంధానం చెయ్యమంటే శబ్దాన్ని జ్ఞానంతో కలిపి పట్టుకో అని చెప్తూ ఉన్నది. జ్ఞానంతో నువ్వు చదువుతున్న ప్రతి పదానికి నీకు జ్ఞానంతో అర్థం తెలుస్తూ ఉండాలి. ఆ రకంగా తెలిసే అర్థము అస్వరము కదా! స్వరము శబ్దమైతే అస్వరము అర్థము. అప్పుడేమవుతుంది? ఆ పరం అస్వరం అంటే పరమార్థము. దాని గురించి భావించేందుకు నీకు అవకాశం కలుగుతుంది. యోగ్యత కలుగుతుంది. ఎప్పుడైతే ఈ శబ్దాలన్నింటిని నువ్వు జ్ఞానంతో సంధానం జేశావంటే, పదాలన్నింటికి జ్ఞానంతో యుంజనం చేశావంటే, పదాలన్నింటినీ పట్టుకుని జ్ఞానంతో కలిపావంటే, వాటికి అర్థం తెలుస్తుంది. అర్థం అస్వరం. అది మామూలు అర్థం గాదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రపంచంలో చింత్యం, చింత్యం అనుకుంటూ ఆలోచించాలి గదండీ! మరి ఏదో కష్టమొచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నానండి. ఏదో పలాంది కావాలండి, ఆలోచిస్తున్నానండి అని ఆలోచిస్తూ ఉన్నవన్నీ అనవసరమైన ఆలోచనలు. ఆ పదార్థాలు ఉన్నాయి, ఉన్నాయి అనుకుంటాం. అవన్నీ అసత్ పదార్థాలు, అనర్థాలు. అవి నిజంగా ఉండవు. అవి కలలోని పదార్థాలు. కలలోని పదార్థాలు మెలకువ కలిగిన తర్వాత అవి నిజంగా పదార్థాలు కావని ఎట్లా తెలుస్తుందో, అయితే కలలో ఉన్నంత వరకు అవి నిజంగా పదార్థాలు ఉన్నట్టుగా ఎట్లా అనిపిస్తుందో, అట్లానే అనర్థాలన్నీ భావము ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నాయి మనకి. లేని పదార్థాలన్నీ ఉన్నట్టుగా భావం, భావం ఉన్నాయి, ఉన్నాయి అని అనిపిస్తాయి. ఉన్న పదార్థము యదార్థం ఏదున్నదో, అది మాత్రం తెలియకుండా పోయి అభావమైపోయిందిప్పుడు. తెలియకుండా మనకు మరుగున పడిపోయింది. ఉన్న యాక్చువల్ పదార్థమేమో తెలియకుండా అభావమై ఉన్నది. అక్కర్లేని లేని పదార్థాలన్నీ ఉన్నట్టుగా భావంగా ఉండి మన భావనలో తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ భావనని మనము శుద్ధి చేయాలి. ఇక్కడ ఆరో శ్లోకంలో ఆలోచనలను శుద్ధి చేస్తూ ఉన్నాం గదా! ఎట్లా? సమంగా ఉన్నామంటే నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా ఉద్యోగం అన్న వాటిని పెట్టుకున్నాము అంటే వాడి భార్య, వాడి భర్త, వాడి కొడుకు, వాడి కూతురు, వాడి ఇల్లు, వాడి ఉద్యోగం అని వీడు, వాడు, తన, పర మొదలవుతాయి. అయితే అటువంటి పక్షపాతాన్ని పూర్తిగా తొలగించాము. సమంగా ఉన్నామంటే నాది లేదు, వాడు లేదు అన్నామంటే అటువంటప్పుడు ఆలోచనలు శుద్ధమవుతాయి. ఆ తర్వాత భావాలున్నాయి గదా! భావాల ప్రాబ్లమ్ ఏంటంటే, లేనివన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఉన్నది తెలియకుండా బోయింది. ఉన్నదేమో అసలు భావం, పరం భావమేమో అభావమైపోయింది. అక్కర్లేని లేని విషయాలన్నీ ఉన్నట్టుగా భావించడము దృఢంగా ఉంటుంది. ధృతిగా. కాబట్టి అక్కర్లేని భావాలను లేవు అని తెలుసుకుని భావాలు అంటే పదార్థాలిక్కడ. ఉన్నాయి, ఉన్నాయని మనసులో గట్టిగా అనిపించే ఆలోచనలేవున్నాయో, దాని తాలూకు జ్ఞాపకాలు ఉన్నది అని అనిపించేదేదున్నదో, అవన్నీ ప్రాపంచికమైనవి, అభావాలు లేవు అని. అయితే యథార్థమైన పదార్థం ఒకటి యాక్చువల్‌గా ఉన్నదది తెలియకపోయినా గూడా ఉన్నది అని ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో, అటువంటి స్థితి మనకు ఆ భావము, పరంభావము ఇష్యతే మనం కోరుకోవలసి ఉన్నది. కోరుకోవాల్సిందది. అందుకని ఇప్పుడేం జేయాలంటే మనము ఈ స్వరాన్ని పెట్టుకుని, అస్వరాన్ని పట్టుకోవాలి. శబ్దాల్నే పెట్టుకుని, అర్థాన్ని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. కావాలంటే ఆలంబన కావాలి అంటే, ఓంకారాన్నైనా సరే పట్టుకుని, అయితే మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు అమాత్ర అపాదాన్ని తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇంతకి ఆ పరంభావం ఏది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంత చూద్దాము. మళ్ళీ వచ్చి కూర్చొని జాగ్రత్తగా చదువుకుందాము. ఇంత చేశావనుకో, అదిగో వచ్చేస్తుంది అని మళ్ళీ ఇక్కడ జెప్తారు. మళ్ళీ చెప్పి ఇక్కడ
దాన్ని తెలుసుకున్నామనుకో బ్రహ్మ సంపద్యతే అని చెప్తారు. ఏమి బ్రహ్మ? బ్రహ్మ యొక్క లక్షణాలు, గుర్తులు, చిహ్నాలేమి? తదేవ అదే. ఇంతకీ నీ భావనకందకుండా ఉన్నా గూడా అభావమైపోలేదు నా. యాక్చువల్‌గా ఉన్న భావం అది పరంభావం. నీ ఆలోచనలకు అందకపోయినా గూడా ఆలోచించవలసింది అదే. అదొకటున్నది. దాని గురించే తెలుసుకోవలసి ఉన్నది. ఇంక కూర్చో భావన చెయ్యి, ఇంక కూర్చో ఆలోచన చెయ్యి అని చెప్తూ ఉన్నది దేని గురించి అంటే తదే తత్ తత్ వేరేదేం లేదు అదే. తత్ అంటే ఏం అర్థం కావట్లేదండి గురుగారు. మీరు చెప్తారు తత్ అంటారు. అక్కడ చాందోగ్యం గూడా తత్ త్వమసి అన్నది. నేనైతే అయ్యానులెండి గానీ, అదసలు ఏంటి అర్థం గావట్లేదు అంటే, ఉపనిషత్తుకి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదక్కడ. ఎన్ని సార్లు చెప్పినా అదే చెప్తుంది పాపమది. దానికి తెలిసిన గుర్తులు, చిహ్నాలు, లక్షణాలు మళ్ళీ చెప్తున్నది. నిష్కళం, నిర్వికల్పం, నిరంజనం బ్రహ్మ. ఆ బ్రహ్మము నిష్కళము అంటే కళలు లేవు, భాగాలు, ఖండాలు లేవు. ఇంక కూర్చో భావన చెయ్యి. చెప్పాను గదా నీకు. దీని గురించి ఆలోచన చెయ్యి. వేర్వేరుగా ఏమైనా ఉన్నాయి అన్నావంటే మాత్రము అది బ్రహ్మం గాదు. అది నువ్వే నిన్నే వేరుగా చూస్తూ ఉన్న అపరభావము. అది నిర్వికల్పం. అందులో ఏవి కల్పనలు లేవు. రకరకాల వికల్పాలు అందులో లేవు. అందులో ఏ రకమైన మార్పులు, వికారాలు లేవు. అది నిరంజనం. దేనికి తగులుకోదు. రెండోది ఉంటే గదా తగులుకోవడం. రెండోది లేదు గాబట్టి అది దేనికి తగులుకోవడానికి లేదు. ఉన్నదదొక్కటే. రెండోదిగా మారడానికి రెండోది లేదు. అది వికారం చెందింది అంటే ఇంకేదోగా మారాలి. ఏదోగా మారడానికి లేదు. రెండోది లేనే లేదు. నిష్కళం. కళలు, భాగాలు, ఖండాలు ఉంటే ముక్కలు ముక్కలై వేరు వేరుగా ఉంటాయి. రెండోదే లేదంటే ఇంక రకాలు గూడా లేవు. ఆ విధంగా ఏకం ఏవ అయి ఉన్నదొకటున్నది. దాని పేరు బ్రహ్మం. ఇంతకీ తత్ అంటే అనుకుంటున్నావు? తత్ అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మం అంటే ఈ తత్ అంటే ఏదో ఒకటుందనుకుంటున్నావా? కాదు. తత్ బ్రహ్మ అహం నేను ఇతి జ్ఞాత్వా. తత్ బ్రహ్మ అహమేవ ఇతి ఎప్పుడైతే తెలుసుకుంటావో, అహం బ్రహ్మ అని తెలుసుకున్నావంటే అప్పుడు బ్రహ్మ సంపద్యతే దొరుకుతుంది ధ్రువం గ్యారంటీ. ఇక్కడ నువ్వు ఏది ఆలోచించాలో దాని గురించి ఆలోచించు. అక్కర్లేనివన్నీ ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు ఆలోచిస్తున్నవన్నీ నీకవసరం లేనివి. అయితే నువ్వు దేని గురించి ఆలోచించాలో అది మాత్రము ఆలోచనకు అందదు అని ఇంత కాంప్లికేటెడ్‌గా జెప్పి, మరైతే ఎట్లా తెలుస్తుందండి అంటే, నువ్వు పక్షపాతం వదిలిపెట్టు. ద్వంద్వాలు వదిలిపెట్టావంటే, అప్పుడు బ్రహ్మ నీకు తెలుస్తుంది అని చెప్పింది. అయితే ఎప్పుడు? మధ్యలో ఇంకా స్టెప్స్ ఉన్నాయి. భావాలు కూడా పూర్తిగా మార్చేయాలి. అభావాలన్నీ భావాలనుకుంటాము. భావమేమో అభావమై తెలుసుకోలేకుండా ఉన్నాము. అచింత్యాలన్నింటినీ చింతిస్తూ ఉంటాము. చింతనకు కూడా దొరకని దాని గురించి అసలు చింతే లేకుండా ఉంటాము. ఇప్పుడు ఇటువంటి అస్తవ్యస్తంగా ఉన్న విధానాన్ని ఎప్పుడైతే మార్చి, అది వేరుగా ఉన్నది అని అనుకుంటూ ఉన్న ఈ మోహంలో నుంచి బయటపడ్డామో, అది నేనే అని తెలుసుకుంటామో, అప్పుడు గ్యారంటీగా బ్రహ్మ ధ్రువం సంపద్యతే నీ దగ్గరికొస్తుంది. బ్రహ్మ గ్యారంటీగా నీ దగ్గరికే పూర్తిగా వస్తుంది. నువ్వు బ్రహ్మ దగ్గరికెళ్ళక్కర్లేదు. నువ్వు బ్రహ్మ దగ్గరికి ఎళ్ళడమేంటి మళ్ళీ మధ్యలో. నువ్వది వేరుగా ఉన్నదని నీకు నువ్వే వేరుగా చూస్తున్నావు. నువ్వెవరని నువ్వు తెలుసుకున్నావంటే అది నీలోనే వచ్చి నువ్వే అయిపోతుంది అని చెప్తూ ఉన్నది. దీని గురించి ఆలోచన చేద్దాం. అసలు భావాలు చాలా ఉంటాయి. బయట బాహ్యంగా పదార్థాలకి మనం దూరంగా ఉంటే గూడా, మనసులో భావాలని వదిలిపెట్టలేకుండా ఉంటుంది ఆ మనసు. బయట ఇంద్రియ విషయాలను ఒకవేళ వదిలించేసినా గూడా, లోపల మనోభావాలు మాత్రం అట్లానే ఉండి అసలు ఉన్న భావము, పరంభావము మరుగునబడి ఉంటుంది అభావమై తెలియకుండా. అందుకని ఇంకా కొంచెం ఆలోచన చెయ్యాలి. ఇక్కడ చెప్పినట్టు ఓంకారమైనా ఒక అవకాశము పెట్టుకొని ట్రై చేయొచ్చు.
రెండోది ఇక్కడ చెప్తూ ఉన్న శబ్దాలన్నింటినీ పెట్టుకుని ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని దాని అర్థాన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఏదో ఒక పద్ధతిలో ఆ పరమార్థాన్ని, పరార్థాన్ని ఇక్కడ చెప్తున్నట్టు అస్వరాన్ని తప్పనిసరిగా మనము భావించి, చివరికి ఆ పరంభావం నేనే అన్న విషయాన్ని పట్టుకోవాలి. అందుకోసం మళ్ళీ ట్రై చేద్దాం ముందు ముఖ్యంగా ఫస్ట్ స్టెప్. ఏవేవో ఉన్నాయి ప్రపంచంలో నాకదున్నది, నాకిదున్నది అని అనుకుంటున్న ఏ భావం ఉన్నదో ముందు దాన్ని ఏదో ఒక విధంగా వదిలిపెట్టాలి. అది తగులుకుని ఉన్నంత వరకు మాత్రము ఈ బ్రహ్మ ఎక్కడ? బ్రహ్మ మళ్ళీ కొత్తగా వచ్చి నేనవ్వవలసిన పని లేదు. నేనే బ్రహ్మము. కానీ నేనే వేరుగా చూసుకుంటాను. నాకు నేను వేరుగా ఉంటాను. ఇందులో నుంచి బయటపడలేను. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాము. మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ ఆలోచన చేద్దాము. ఎవరికి వాళ్ళు చేయవలసిన సాధన ఇది. ఎవరికి వాళ్ళు చేయవలసిన సాధన ఇది. అయితే కలిసేం చేస్తున్నాం మరి అంటే, స్వరంతో అనుసంధానం చేయమన్నారు గదా! కాబట్టి మాటలతో కలుపుకొని ఒకళ్ళకొకళ్ళం చెప్పుకుంటాము. అయితే అస్వరాన్ని మాత్రం ఎవరికి వాళ్ళు భావన చేయవలసి ఉంటుంది. కాబట్టి శ్రవణం ఒకటి, మననం ఒకటి 2 చేస్తూ మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.